12వ అధ్యాయం 5వ వచనము చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని ఒక్క నిమిషం రా. హల్లెలూయా. ఈ పునరుత్థాన ఆరాధనకు వచ్చినట్టు మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలను తెలియజేస్తున్నాను. ఈరోజు లేఖన భాగం మనం చూసుకుందాము. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. తర్వాత 12వ వచనము. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ఎవరికి? దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ప్రియులారా, మొదటి వచనంలో చూసుకున్నట్లయితే దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఇండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. హల్లెలూయా. హేరోదు రాజు సంఘపు వారిలో కొందరిని బలాత్కారంగా పట్టుకున్నాడు. యోహాను సహోదరున యాకోబుని ఏం చేసినాడు? ఖడ్గముతో చంపించినాడు. తర్వాత ఎవరిని పట్టుకున్నారు? చెప్పాలి. ఎవరిని పట్టుకున్నారు? పేతురు. చెప్పండి అందరూ. పేతురుని పట్టుకొని ఎక్కడ ఉంచినారు? చెరసాలలో ఉంచినారు. అది పస్కా పండుగ దినములు కాబట్టి పస్కా పండుగ అయిన తర్వాత అతన్ని ప్రజల యొద్దకు తీసుకొని రావాలని అనుకొని ఆయన ఎక్కడైనా వెళ్ళిపోతారేమో తప్పించుకొని 4 చతుష్టయముల సైనికుల మధ్యలో ఉంచినట్టుగా, కాపలా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నేను ఈరోజు చెప్పేటువంటిది పేతురు గురించి. ఈ పేతురు ఎవరు అమ్మా? యేసు ప్రభు శిష్యులలో ఒకడు. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులలో పేతురు ఒకడు. ఆయన ముఖ్యుడు. హల్లెలూయా. ప్రియులారా, మనం కింద చూసుకున్నట్లయితే ఈ పేతురు ఎవరు అంటే ఈయన కపెర్నహూమునకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈ పేతురు ఏ వృత్తి చేసేటువంటి వాడు? చేపలు పట్టేటువంటి వ్యక్తి కుటుంబం. మనం చూసుకుంటున్నాము ప్రియులారా. ఒకసారి ఈ పేతురుని మనం కింద చూసుకున్నట్లయితే ఈయన చేపలు పట్టేటువంటి సమయంలో గలిలయ సముద్రంలో చేపలు పడుతూ ఉన్నప్పుడు అక్కడికి యేసు ప్రభు వచ్చినాడు. వచ్చి పేతురుతో అంటూ ఉన్నాడు, పేతురు, నేను నిన్ను మనుషులు పట్టు జాలరిగా చేస్తాను. ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. ఆ పిక్చర్లో చూసుకున్నట్లయితే పేతురు చేపలు పడుతూ ఉన్నాడు. ఆ దోణిలో ఎవరున్నారు?
యేసు ప్రభు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈయన వృత్తి ఏమి అంటే చేపలు పట్టేటువంటి వృత్తి. ప్రయాసపడ్డాడు రాత్రంతా, ఏ చేప కూడా పడలేదు. యేసు ప్రభు ఆ దోణిలోనికి ఎక్కిన తర్వాత పేతురుతో అంటూ ఉన్నాడు, పేతురు నువ్వు దోణెను లోతునకు నడిపించు, ఇప్పుడు నువ్వు వల వెయ్యి అన్నప్పుడు పేతురు ఆయన యథాస్థితిని చెప్తూ ఉన్నాడు. అయ్యా, నేను రాత్రంతా కూడా చాలా ప్రయాసపడ్డాను, నాకు ఏ ఒక్క చేప కూడా పడలేదు, అయినా నీ మాట చొప్పున వలలు వేస్తానన్నప్పుడు అని చెప్పి వల వేసినప్పుడు ఎన్ని చేపలు పడ్డాయి? 100 చేపల, 1000 చేపల, విస్తారమైన చేపలు. అంటే వల పిగిలిపోవునంతగా ఆ దోణిలో చేపలు నింపుతూ ఉన్నారు. కానీ ఆ దోణి నిండిపోయింది, కానీ వలలో చేపలు ఇంకా. మరి వేరొక దోణి వారికి సంజ్ఞ చేసి పిలిచి ఆ దోణిను కూడా నింపినట్టుగా చూస్తున్నాం. ఈ అద్భుత కార్యాన్ని చూసిన తర్వాత ఈ పేతురు ఏమంటూ ఉన్నాడు? వెరీ గుడ్, ఎవరో చెప్పిరి, వెరీ గుడ్, చెప్పండి. ప్రభువా, నేను పాపాత్ముడని మోకాళ్ళుని తన జీవితాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, తర్వాత ఇదే పేతురు మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఎప్పుడైతే అంత వదిలిపెట్టి నన్ను వెంబడించమన్నాడో యేసు ప్రభుని వెంబడించడానికి ప్రారంభించాడు. వెంబడించడానికి ప్రారంభించినటువంటి ఈ పేతురు జీవితంలో ప్రభువు ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చినాడు. పేతురు యేసు ప్రభుని ప్రేమించినటువంటి వ్యక్తి. హల్లెలూయా. పేతురు యేసు ప్రభుని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్నాడు కదా. రోమా సైనికులు వచ్చి యేసు ప్రభుని పట్టుకొని పోవడానికి వచ్చినప్పుడు, అమ్మా, పేతురు ఏం చేస్తూ ఉన్నాడు? చెవిని తెగ నరికినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభు అంటే అంత ఇష్టం, నా ప్రభుని పట్టుకొని పోతారా అని. కానీ ప్రియులారా, ఈ పేతురు ప్రభుని ప్రేమించినది యథార్థమైనది. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, చెవిని కూడా పట్టుకొని పోయేకి వచ్చినటువంటి వారిలో ఒకరిని చెవి నరికినాడు యేసు ప్రభు. కత్తి చేత పట్టినటువంటి వాడు కత్తితోనే సస్తాడయ్యా, కత్తి వద్దు, లేఖనాలు నెరవేరినట్లుగా నన్ను పట్టుకోపోనిమని ఆ చెవి కిందికి పడింది కదా, అది తీసి వానికి అతికిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మంచిది. అంత ప్రేమించినటువంటి వ్యక్తి రోమా సైనికులు యేసు ప్రభుని పట్టుకొని పోవడానికి వచ్చినారు, పట్టుకొని పోతూ ఉన్నారు. అప్పుడు పేతురుతో ప్రభు అన్నాడు, పేతురు, నీకు నేను తెలియదని నీవు 3 సార్లు బొంకుతావు, బొంకిన తర్వాత కోడి కూత వేస్తుంది. అదేవిధంగా యేసు ప్రభుని పట్టుకొని పోయినారు. ఈయన చలిమంట కాచుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఒకరు వచ్చి అడుగుతారు, ఈయన యేసు ప్రభుతో కూడా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడు అన్నప్పుడు, అయ్యయ్యో నేను కాదని పరిగెత్తుకొని వెళ్తారు. మరి ఇంకో దగ్గరికి వెళ్తారు. ఇంకో చిన్న పాప అడిగినప్పుడు, అయ్యో ఆయన ఎవరో నాకు తెలీదు అని తన మీద శాపలు. ఈ విధంగా 3 సార్లు బొంకిన తర్వాత వెంటనే కోడి కూత వేస్తుంది. కూత వేసిన వెంటనే నేను అబద్ధము పలికినాను కదా అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న ఇక పేతురు ఒక స్తంభం దగ్గరకు వచ్చి గట్టిగా ఏడుస్తూ తన జీవితాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ప్రేమించినటువంటి విషయము నిజమే, కానీ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి యేసు ప్రభునే పట్టుకొని పోతూ ఉన్నారు. యేసు ప్రభునే సిలువ వేస్తారు. మరి నన్నేం చేస్తారు అని తన ప్రాణాన్ని కాపాడడానికి అబద్ధాలు
చెప్పినాడు. నేను కాదు, నాకెవరో తెలియదు, ఆయన ఏమో అని శాపనార్థాలు పెట్టుకోవడానికి ప్రారంభించాను. అప్పుడు కోడి కూత వేసిన వెంటనే యేసు ప్రభు ఆయనతో చెప్పినటువంటి మాటలు గుర్తుకొచ్చి అక్కడ కూడా నేను పాపిని, పాపాత్ములని, తన పాప జీవితాన్ని ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3 సార్లు బొంకినాడు, కోడి కూత వేసింది. తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయం చివరిలో చూసుకున్నట్లయితే యేసు ప్రభువే పేతురు గారికి ఏం చేస్తాడంటే, నా గొర్రెలను మేపుము, నా మందను కాయము, నా గొర్రెలను మేపుము అని పేతురుకు సంఘాన్ని గురించి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మనం చూస్తున్నాము, పేతురు నీవు బండ, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్తూ ఉన్నాడు. ఆయన కేఫా అంటే రాయి, బండ అని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ పేతురు విషయంలో మనం కింద చూసుకున్నట్లయితే ప్రియులారా, దేవునిని అమితముగా ప్రేమించినటువంటి శిష్యుడు పేతురు. నిజంగా ఈ పేతురు అపోస్తలుల్లో కూడా ఒకడు. ఈ పేతురు మొదటి పుస్తకము, 2వ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఈ పేతురు తన పాప జీవితాన్ని ఒప్పుకున్నాడు, తన తప్పిదములను ఒప్పుకున్నాడు, తన అబద్ధమైనటువంటి విషయాలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవునిని వెంబడిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ పేతురు యొక్క జీవితంలో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ పేతురు యొక్క ప్రసంగాన్ని విన్నటువంటి వారి హృదయాలలో దేవుని యొక్క వాక్యము గుచ్చబడింది. వెంటనే వారు హృదయాలను తెరచి తమ జీవితాలను ఒప్పుకొని అక్కడికక్కడే మొట్టమొదటిసారిగా 3000 మంది పేతురుతో బాప్తిస్మం తీసుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మరొక ప్రసంగం చేసినప్పుడు ప్రియులారా, ఆ పేతురు యొక్క ప్రసంగానికి తమ పాప జీవితాన్ని ఒప్పుకున్నారు, నిత్య జీవానికై వారు ఆరాటపడ్డారు. అంత మాత్రమే కాదు, మేము యేసుకై బ్రతకాలి అనేటువంటి తీర్మానంతో మరి 5000 మంది కూడా బాప్తిస్మము తీసుకున్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన సేవ పరిచర్యలో మనం ఏం చూసుకున్నట్లయితే ప్రియులారా, శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టి కుంటివాడు ఉన్నాడు. ఆ పుట్టి కుంటివాడు రోజు కూడా వానిని ఎత్తుకొని వస్తూ ఉన్నారు. ఎత్తుకొని ఆ రోజు పేతురు, యోహానులు ఆ రోజు అక్కడ ప్రసంగం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పుట్టి కుంటివాడు ప్రతిరోజు ఎందుకు ఎత్తుకొని వస్తూ ఉన్నారు, ఎత్తుకొని పోతూ ఉన్నారంటే భిక్షము అడుక్కోవడానికి. ఆ సమయంలో పేతురు అంటూ ఉన్నాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, నజరేయుడు మాకు కలిగిందే నీకు ఇస్తామన్నప్పుడు మరి తేరి చూచినా అంట వాడు, ఏమిస్తారప్ప వీరు, అబ్బా సూపర్గా ఉన్నారు, వీళ్ళు మంచి డబ్బు ఉన్నటువంటి వారు, మంచిగా ఉన్నారు, నాకేదో ఈరోజు గొప్పది వస్తుంది అనుకున్నాడు. కానీ వారు తేరి చూచి మాకు కలిగిందే నీకు ఇస్తామని వాని చేయి పట్టుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు అన్న వెంటనే ఆ కుంటివాడు నడుచుకుంటూ గంతులు పరిగెత్తుకుంటూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ శృంగారం అనేటువంటి దేవాలయంలోనికి ప్రవేశించాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, దొర్కా అనేటువంటి దర్జీ, ఆమె గుడ్డలు కుట్టుకునేటువంటి వ్యక్తి, ఆమె రోగి అయి ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత యొప్పేలో ఈ విధంగా జరిగింది, ఆమె చనిపోయింది అన్నప్పుడు ఆమె దేవునికి, దేవుని సేవకులకు చాలా పరిచర్య చేసేటువంటి మంచి వ్యక్తి. ఆమె మంచం మీద పడుకొని ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి ఆమె
ముట్టి తబిత అని పిలుస్తూ ఉన్నాడు. వెంటనే ఆమె ఏం చేస్తుంది? లేచి కూర్చున్నట్టుగా చూస్తున్నాం. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా అప్పగించినాడు. ఎవరెవరు ఏడుస్తూ ఉన్నారో, దుఃఖపడుతున్న వారందరినీ పిలిచి, అద్దమ్మ దొరకమ్మను దేవుడు బ్రతికించినాడని అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూస్తున్నాం శతాధిపతి యొక్క కొర్నేలి, ఆయన బహుదాన ధర్మాలు చేసేటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ఆయన మంచి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. ఆయనకు కూడా దర్శనంలో పేతురు గురించి ప్రభు చూపించినప్పుడు ఆయన సీమోను వాని ఇంట్లో ఉన్నట్టుగా, తర్వాత కొర్నేలి ఇంటి దగ్గర నుంచి ఒక 3 వ్యక్తులు వెళ్ళి ఆయన పిలిచినట్టుగా, అప్పుడు ఆయనకు దర్శనము 4 చెంగులు పట్టుకొని చతుష్పాద జంతువులతో నింపబడినట్టుగా అది తిను అన్నప్పుడు, నేను అపవిత్రమైనది ఏది కూడా ముట్టను అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను పవిత్రపరిచినది పడుకోకూడదు, నేను పవిత్రపరిచి. ఇక్కడ ఈరోజు మీరందరూ కూడా ఒక్కొక్క పేతురులాగా లేపబడబోతూ ఉన్నారు. పేతురులాగా ప్రభు కొరకు పని చేయబోతూ ఉన్నారు. పేతురులాగా ప్రభు కొరకై అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి ఒక్కొక్కరు పేతురులాగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. అందుకే మీరు ఎక్కడ అవుతారో, మీ ఒంటి మిద్దిలో, మీ ఆర్డిటీ కాలంలో మీరు గొప్ప వ్యక్తులుగా ప్రభు యొక్క రాజ్యాన్ని అక్కడ స్థాపిస్తారని వాడు వచ్చి కళ్ళు మీద కూర్చుంటా అన్నాడు. కాబట్టి ఎవ్వరు నిద్రకే కానీ అనాలోచితానికే కానీ మీరు తావు ఇవ్వద్దండి. పేతురు ఎప్పుడైతే దర్శనంలో తెలియజేయబడిందో, నువ్వు కిందికి వెళ్ళినప్పుడు కిందికి వచ్చినారు, నిజంగా అక్కడ 3 వ్యక్తులు వచ్చినారు. ఏం విషయం అంటే ఇది అని. సరే నేను వస్తానని వెళ్ళినప్పుడు అప్పటికి కొర్నేలి తన ముఖ్య స్నేహితులకు, బంధువులకు అందరినీ పిలిపించి ఆ ఇంటిలో ఒక గృహ కూడికలో వాక్యము చెబుతూ ఉంటుండగా, యేసు క్రీస్తు ప్రభు అందరికీ దేవుడు అనేటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు, అనేక సత్యాలు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, అందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడి వారికి వాక్శక్తి అనుగ్రహించబడిన కొద్ది వారు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పటికప్పుడే అక్కడ కూడా బాప్తిస్మాలు ఇవ్వడం జరిగింది. హల్లెలూయా! అలాంటి గొప్ప వ్యక్తి పేతురు. ప్రియులారా, ఆ పేతురు ప్రభు కొరకు సువిస్తారంగా సేవ చేసేటువంటి వాడు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఆ దినములలో ఉన్నటువంటి రాజు హేరోదు దేవుని యొక్క శిష్యులను, అక్కడ ఉన్నటువంటి వారు శాస్త్రులు, పరిసయ్యులు, రోమీలు, యూదులు అందరూ కూడా మనం చూస్తున్నాము, వీరిని పట్టుకోవడము, వీరిని చంపడము యూదులకు ఇష్టమైనటువంటి కార్యము అని. ప్రియులారా, పేతురుని పట్టుకొని ఇప్పుడు ఎక్కడ ఉంచినారు? చెరసాలలో ఉంచినారు. ఎందుకు ఉంచినారు అంటే, ఈ పస్కా పండుగ అయిన తర్వాత పేతురుని కూడా ఏం చేయాలని? చంపాలని. కానీ పేతురు యొక్క ప్రాణము దేవుని దృష్టిలో బహు విలువైనది. దేవుని వాక్యంలో చూస్తాం, తన భక్తుల యొక్క ప్రాణము కానీ, తన భక్తులు అంటే ఆయన దృష్టికి బహు ఇష్టమైనటువంటి వారు, ఆయన కేవలం ఇష్టమైనటువంటి ప్రజలు, శిష్యులు. ఈ పేతురుని చెరసాలలో బంధించి అనుకున్నాడు హేరోదు రాజు, ఈ పస్కా పండుగ ఉంది, ఈ పస్కా పండుగ దినములైన తర్వాత ఈయన ప్రజల ఎదుటికి మనం తీసుకొని వెళ్దాంలే అని తన మనసులో అనుకున్నాడు. ఈయనను ఎక్కడ ఉంచినారంటే చెరసాలలో 2 సైనికుల మధ్యలో ఉంచినారు. ఆ చెరసాలకు తలుపులకు గట్టిగా తాళాలు వేసి భద్రం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా కదా, ఇక్కడ 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. ఇక్కడ ఒక్కొక్క చతుష్టయము అంటే ఎంతమంది అని కింద పుట్నోట్లో చూస్తే 2, 14. అంటే 4 చతుష్టయములు అంటే అప్పుడు ఎంత?
14 ఎంతమ్మా 56. ప్రైజ్ ది లార్డ్. అంతమంది సైనికుల మధ్యలో ఉన్నాడు. ఈ తలుపు దగ్గర గేట్ దగ్గర కొంతమంది అయితే, ఆ గేట్ దగ్గర కొంతమంది అయితే, ఇద్దరి సైనికుల మధ్యలోనే పేతురు చెరసాల్లో ఉంచబడినట్టుగా చూస్తుంది. ఈ సమాచారము ఎవరికి తెలిసిందంటే సంఘానికి. పేతురు పాస్టయ్య గారిని పట్టుకొని చెరసాలలో వేసినారు అన్నటువంటి విషయము తెలిసిన వెంటనే సంఘం ఏం చేసింది చెప్పాలి. సంఘం ఏం చేసింది? ఏ విధంగా ప్రార్థన చేసింది? ఏ విధంగా ప్రార్థన చేసింది? అత్యాశక్తితో ప్రార్థన. ఇక్కడ చూస్తున్నాం, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థనలు చేయుచుండెను. హల్లెలూయా. పేతురు గారి కొరకు సంఘమంతా ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తూ ఉంది. ప్రియులారా, పేతురు చెరసాలలో నుంచి విడుదల పొందాలి అని ఒక పట్టుదల కలిగి అత్యాశక్తితో పేతురు యొక్క విడుదల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సంతోష్, ఒక్కసారి బయటికి వెళ్ళవా? పేతురు యొక్క విడుదల కొరకు సంఘమంతా విడుదల పొందాలి, చెరసాల నుంచి బయటికి రావాలి. ఎందుకంటే యాకోబును ఖడ్గంతో చంపించినారు. మళ్ళీ పండుగ అయిన తర్వాత మళ్ళీ పేతురుని కూడా ఏం చేస్తారో ఈ హేరోదు రాజు అని వారికి తెలుసు. కాబట్టి విడిపించబడాలి అని ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నారు? దేవునికి. ఎందుకంటే ప్రార్థన అనేది దేవుని బిడ్డలకు, దేవుని ప్రజలకు, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనకు, క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి మనకు ప్రార్థన అనేది ఊపిరి లాంటిది కదా. ఊపిరి ఉంటేనే మనిషి ఏం చేస్తాడు? బ్రతుకుతాడు. అందుకోసమే సంఘము అంతయు ఒకరు ఇద్దరు కాదు, ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూస్తుంటున్నాం. 12వ వచనంలో అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. చెప్దామా అందరము? సంఘమైతే అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండిరి. సంఘమైతే అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. చూడండి, వారు దేవునినే ఆశ్రయించినారు, దేవునికే ప్రార్థనలు. విడిపించుటకు శక్తిమంతుడు ఎవరు? యేసు ప్రభు మాత్రమే. దేవుని వాక్యంలో మనం చూస్తాం, 118వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవును ప్రియులారా. అందుకై వీరు ఏ రికమెండేషన్స్ కొరకు కానీ, ఏ అధికారుల దగ్గరకు కానీ, ఏ పరిచయమైనటువంటి వ్యక్తుల దగ్గరకు కానీ, మా పేతురయ్య, మా పాస్టర్ అయ్య చెరసాల్లో ఉన్నారు, వారిని ఏ విధంగా అయినా బయటికి తీసుకొని రావడానికి అనుకూలం చేయమని ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు. ఎప్పుడైతే విషయం తెలిసిందో సంఘము ఏం చేసింది? ఎట్లా ప్రార్థన చేసింది? విడుదల పొందేది దేవుని చిత్తం అయితే పొందుతాడు, లేకపోతే లేదు, నీ ఇష్టం అప్ప అని వాళ్ళు బాగా గొరకేసి నిద్రపోయారా? గొలుసు ప్రార్థన చేస్తున్నారు పట్టుదలతో. ఈ గుంపు తర్వాత మరొక గుంపు పేతురు చెరసాలలో నుంచి బయటికి వచ్చే వరకు పట్టుదల కలిగి అత్యాశక్తితో దేవునికి ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన వలనే పయనము, ప్రకారము ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం,
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. హల్లెలూయా. ప్రార్థన మనకు ప్రాధాన్యంగా చేయబడాలి. కూర్చున్న ప్రార్థన, లేచిన, నడిచిన ప్రార్థన, పడుకున్న, మన యొక్క ధ్యానము, మన యొక్క ధ్యాస, మన యొక్క ఆలోచన, మన యొక్క పరితపము అంతయు ఏమై ఉండాలంటే దేవుడు అయి ఉండాలి. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా కూడా ఏమి చేసింది అంటే ప్రియులారా, అత్యాశక్తితో ప్రార్థన చేసింది. మనకు కూడా మందిరానికి కదా కబ్జా చేసిన తర్వాత మనకు ఆరాధించడానికి మందిరము లేదు. ఆ సమయంలో ఏమి చేయాలని అర్థం కాని పరిస్థితిలో లక్ష్మీ రుతక్క, సార్ నా స్థలం ఉంది, అక్కడ వెళ్ళి క్లీన్ చేద్దాం, అక్కడ ఆరాధన చేసుకుందామని అక్కడ షామేనా కింద ఆరాధన చేస్తూ వస్తుంది. అక్కకప్పుడు అగ్రిగోల్డ్ ఎత్తివేయడంతో ఆమెకు చాలా సమస్యలు, ప్రాణం తీసుకోవాలన్నా ఉంచుకోవాలన్నటువంటి పరిస్థితిలో సంఘముగా మనమందరం కూడా చేయూతనిచ్చి ధైర్యం ఇచ్చి దేవుడున్నాడు, సహాయం చేస్తాడు, నువ్వు ఏమీ చేసుకోవద్దని మనమందరం ధైర్యపరచడంతో ఆమె దేవునికి మహిమగా దేవునికి స్థలం ఇచ్చింది కదా. ఆ స్థలాన్ని అమ్మి ఎవరెవరు ఒత్తిడి చేస్తున్నారో మొట్టమొదటిగా వాళ్ళు కట్టుకోవడం జరిగింది. తర్వాత ఆమె ఆ స్థలం వెళ్ళిన తర్వాత స్థలం లేదు, ఆరాధన ఎక్కడ చేయాలనో అర్థం కాని పరిస్థితి. మన సంఘ బిడ్డలకి ఎవరికైనా స్థలాలు ఉన్నాయంటే కళ్యాణదుర్గంలో ఎవరికి కూడా లేవు. ప్రియులారా, 121వ కీర్తన, ప్రభువా కొండల తట్టు మా కనులెత్తుచున్నాం, మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశం సృజించిన యెహోవానే సహాయం కదా, భూమియు దాని సంపూర్ణతయు నీదే కదా, దీని భూమిని అంతటిని కలగజేసిన దేవుడు నీవే కదా, మాకు నిన్ను ఆరాధించడానికి ఒక స్థలము కావాలయ్యా అని ప్రార్థన చేస్తూ వెంటనే నేను చెప్పినాను, స్థలం కొరకు 50 రోజుల ఉపవాస ప్రార్థన చేద్దాము అని. నిజంగా సంఘము ఈ రోజుల్లో ఉపవాస ప్రార్థన అంటే కొద్దిమంది వస్తారు, కానీ అప్పుడు మందిరము లేని సమయంలో ఉపవాస ప్రార్థన అంటే ఇల్లు హాలు పట్టడం లేదు, అటు డైనింగ్ హాల్ పట్టడం లేదు, ఇటు బెడ్రూమ్లో కూర్చోబెట్టడమే. అంతమంది ఆసక్తితో మాకు ఆరాధించడానికి దేవా, నక్కలకు పొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు పొరియలు ఉన్నాయి, నక్కలకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుటకైనా స్థలము లేనట్టుగా నిన్ను ప్రార్థించడానికి ఆరాధన జరపడానికి మాకు స్థలము లేదయ్యా అని ప్రార్థన చేస్తూ వచ్చినాం. ఆ సమయంలో మనం ఇప్పుడు ఉండే ఇంటి పక్కనే లాయర్ శంకరప్ప సార్ గారి స్థలం. ఒకరు వచ్చి ఆ సార్ని అడగండి, ఆయన మంచి వ్యక్తి ఇస్తాడు అని. ఈయన వెళ్ళి, సార్ ఇట్లా మేము అంటే కళ్యాణదుర్గంకే తెలుసు మన పరిస్థితి, అది కబ్జా చేసిండే విషయం అవన్నీ కూడా. వెళ్ళి అడిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, మీరు ఏ కట్టడము వేసుకోవద్దండి, ఆ స్థలాన్ని క్లీన్ చేసుకొని మీరు ఎంతకాలమైనా ఆరాధన చేసుకోండి. నిజంగా సంఘము ఆసక్తితో ప్రార్థన చేసింది కాబట్టి అక్కడ మనకు కొన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు షామేనా కింద ఆరాధన చేసుకుంటూ వస్తుంది. అక్కడ నుంచి కానాను దేశమైన నుండి ఈ స్థలానికి ప్రభువు నడిపించి ఉన్నాడు. నిజంగా సంఘమునకు ఉన్నటువంటి సంఘ ప్రార్థనలకు ఉన్నటువంటి బలము ఇంత ఇంత కాదు. అందుకోసమే ప్రభు అంటున్నాడు, సంఘముగా
ఏకముగా మీరు కూడి ఏక మనస్సుతో మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో దానిని నేను ఇస్తాను. భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో అది బంధించబడుతుంది, మీరు దేన్ని విప్పుతారో అది విప్పబడుతుంది. ఆ విధంగా మనకు ఈ స్థలాన్ని దేవుడు విప్పి భూమి మీద మనల్ని ఆరాధించడానికి ఈ స్థలాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవదేవుని నామాన్ని మనం కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పేతురు అన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి పేతురుని చెరసాల్లో ఉంచినారు. ఆ సమయంలో సంఘము నిద్రపోలేదు, కానీ సంఘము మేల్కొని ఏ విధంగా ప్రార్థన చేసింది? పక్కన వాళ్ళతో చెప్పండి. అత్యాశక్తితో, అత్యాశక్తితో, అత్యాశక్తితో. హల్లెలూయా. అత్యాశక్తితో పేతురు చెరసాల నుంచి విడుదల పొందాలి, బయటికి రావాలి, విడుదల పొందాలి, బయటికి రావాలని అత్యాశక్తితో సంఘమంతా కూడా కూడుకొని ప్రార్థన చేసింది. ప్రియులారా, నా దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఇద్దరి సైనికుల మధ్యలో నిద్రిస్తూ ఉన్నారు. కావలి వారు తలుపుల ఎదుట చెరసాల కాచుతూ ఉన్నారు. కానీ నా దేవుడు సంఘము చేసినటువంటి ప్రార్థన దేవుని యొక్క కృపా సింహాసనాన్ని ఏం చేసింది? చెప్పాలి, ఏం చేసింది? కదిలించింది. వీరు కన్నీళ్ళు దేవునిని కదిలించి కుదిపివేసినాయి. వెంటనే దేవుడు పరలోకంలో నుంచి తన దూతను ఆ యొక్క చెరసాల్లోనికి పంపి ఉన్నాడు. ప్రియులారా, ఆ దూత వెళ్ళి ఆ యొక్క పేతురేమో బాగా నిద్రపోతూ ఉన్నాడు. అతని దగ్గరగా నిలిచింది. నిలిచిన వెంటనే ఆ గదంతా కూడా దేనితో నిండిపోయింది? వెలుగుతో నిండిపోయింది, ప్రకాశించింది. పేతురును దూత ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా ఏమైపోయినాయి? ఏమైనా విడిపించినారా? సంఖ్యలు తీసేసినారా? సంఖ్యలు అన్నీ కూడా ఏమైపోయినాయంట? ఊడిపోయినాయి కదా. మనం ఒక పాట పాడతాము, యెహోవా నీ నామము ఎంతో ఫలమైనది, ఎంతో ఎంతో. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెనే, సంఘము ప్రార్థించగా. యెహోవా నీ నామము బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో. యెహోవా నీ నామము. హల్లెలూయా. అవును ప్రియులారా, యెహోవా నామము బలమైనటువంటి దుర్గము నామం. నీతిమంతులు అందులో ప్రవేశించి వారు సురక్షితముగా ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు సురక్షితంగా ఉన్నాడు, సురక్షితంగా వెలుపలికి వస్తూ ఉన్నాడు. దూత వెళ్ళిన వెంటనే గదంతా వెలుగుతో నింపబడింది. ప్రక్కన
తట్టి త్వరగా లెమ్మనగానే సంఖ్యలు అతనుకున్న చేతివి అన్నీ కూడా ఊడిపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు దూత చెప్తూ ఉంది, పేతురు నీవు నడుము కట్టుకో, చెప్పులు తొడుక్కో, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. హల్లెలూయా కదా. యేసు ప్రభు ఆ గలిలయ సముద్రం దగ్గర చేపలు పట్టేటప్పుడు ఏమంటున్నాడు? దీని అంతటిని వదిలిపెట్టి నువ్వు నన్ను వెంబడించు. ఇక్కడ దూత ఈ చెరసాల్లో ఉన్నప్పుడు ఈ దూత కూడా ఏం చెప్తా ఉంది? నువ్వులే, నీ యొక్క వస్త్రాన్ని పైన వేసుకో, నీ చెప్పులు తొడుక్కో, నువ్వు నా వెంబడి రా అని చెప్పింది. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణంలోకి పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకునేను. వారు బయలుదేరి మరొక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. హల్లెలూయా. ఎప్పుడైతే విడిచిపెట్టిపోయిందో అప్పుడు పేతురుకి మెలకు వచ్చింది, తెలివి వచ్చింది. ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను తన ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటిలో నుండి నన్ను తప్పించి ఉన్నాడని అనుకొనేను. హల్లెలూయా. హేరోదు చేతిలో, యూదుల చేతిలో ఆయనకు కీడు ఉంది. ఆ కీడు నుంచి తప్పించబడడానికి, కాపాడబడడానికి దేవుడు ఎవరిని పంపి ఉన్నాడు? ఎవరు ప్రార్థన చేసినారు? సంఘముగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరలోకంలో నుండి తన దూతను పేతురుని విడిపించడానికి పంపినట్టుగా చూస్తున్నాం. మొదటి కావలి, రెండవ కావలి, మూడవది ఇనుప గడియలు, ఇనుప తలుపులు గట్టిగా వేయబడ్డాయి. కానీ ప్రియులారా, నా దేవుడు ఇనుప గడియలను ఇత్తడి తలుపులను ఆయన విరగొట్టుటకు శక్తిమంతుడు. ఇక్కడ తెరిచినట్టుగా మనం చూస్తున్నాము. దేవుని దూత ఆయనకు ముందర వస్తూ ఉంది, పేతురు వెనక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ పేతురు ఎక్కడికి వచ్చి ఉన్నాడు? ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ ఇంటి దగ్గరకు వచ్చి పేతురు తలుపు తడతా ఉన్నాడు. కానీ ఒక చిన్నది వచ్చింది, రోదే అనే చిన్నది వచ్చి ఆయన స్వరాన్ని గుర్తుపట్టి పేతురు సంతోషించి ఆమె పేతురు వచ్చినాడు అని చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా నమ్మడము లేదు. నువ్వు పిచ్చిదానివని రేని చూస్తూ ఉన్నాం లేఖన భాగాల్లో. ఆమె స్వరాన్ని గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీకోకుండా లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురయ్య వచ్చినారు తలుపు దగ్గర నిల్చున్నాడని చెప్పినప్పుడు వారు నమ్మలేదు. కానీ వారు దేని కొరకు ప్రార్థన చేసినారు చెప్పాలి? పేతురు విడుదల పొంది రావాలి అని ప్రార్థన చేసినారు. కానీ ప్రార్థించినటువంటి వారు పేతురు వచ్చినాడు అని చెప్పినా కూడా ఏం చేయట్లేదు. ప్రియులారా, ప్రార్థన చేయడము ఎంత ప్రాముఖ్యమో, ప్రార్థన చేయనప్పుడు ఎలా అడిగి ఉన్న వాటినన్నిటినీ ప్రార్థన చేసే వాటన్నిటినీ వేడుకున్న ప్రతి దానిని పొంది ఉన్నాము అని ఏం చేయాలంట? నమ్మాలి. హల్లెలూయా. నమ్మడం లేదు వీళ్ళు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఇంకా పేతురు తలుపు తడుతూనే ఉన్నాడు. తడుతూ ఉంటే ఎవరై ఉండొచ్చు? పేతుర్ని పట్టుకొని పోయినారు కదా, యాకోబును ఖడ్గంతో చంపినారు కదా, మమ్మల్ని వచ్చి ఇక్కడ మేము గుంపుగా కూడి ప్రార్థన చేస్తుంటే మమ్మల్ని ఏం చేస్తారని వీళ్ళకి ఒక భయము. కానీ ప్రభు మనం ఏదైతే పేతురుని విడిపించని సంఘము ప్రార్థన చేసిందో, నా దేవుని పేరు ఏమంటే ప్రార్థన ఆలకించువాడు. యెహోవాను నేను నీకు ఉత్తరమిచ్చేదను అని చెప్పినటువంటి ప్రభువు
ఉత్తరాన్ని పంపి పేతుని చెరసాల నుంచి సీదా తన ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ యొక్క మార్కు మారుపేరు గల యోహాను ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చినాడు. ప్రియులారా, మనం చూస్తూ ఉంటున్నాం, అక్కడికి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడేమో వీరికి సంతోషము, ఆ చెరసాలలో ఏం జరుగుతూ ఉంది? గలిబిలి గలిబిలి గలిబిలి. ప్రియమైనటువంటి నా సంగమా, ఈరోజు మనం ప్రార్థన చేస్తాం, అయ్యా చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికే నీవు ఈ లోకానికి వచ్చినావు. నా కుటుంబంలో అనేకులు పాపం అనేటువంటి చెరలో ఉన్నారు, త్రాగుడు అనేటువంటి చెరలో ఉన్నారు, వ్యభిచారము అనేటువంటి చెరలో ఉన్నారు, విగ్రహారాధన అనే చెరలో ఉన్నారు. ఆయా అపవిత్రమైన కార్యాలలో వారు సాతాను వారు బంధించి ఉంచినాడు. విడిపించు 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 అని ప్రార్థన చేస్తాము, కానీ మనం ఏం చెయ్యము? నమ్మం. ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడో ఏమో. మరి కొంతమంది ఎట్లా అంటే, ఇంకా వాళ్ళు మారరు, వాళ్ళు అంతే. నువ్వు అంతే అంటున్నావు కాబట్టి అక్కడ అంతే అవుతా ఉంది. మారుతారు, విడుదల పొందుతారు, వారు దేవుని అంగీకరిస్తారు, వారు రక్షణ, మారుమనసు, బాప్తిస్మములు, పరిశుద్ధాత్మాభిషేకం వారు పొందుతారు. యేసు ప్రభు యొక్క పునరుత్థాన ఆరాధనలో పాలు పొందుతారు, ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుతారు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నిజముగా మన జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఎంత మూర్ఖులైనా, ఎంత కఠినులైనా, ఎంత కోపోద్రేకం కలిగినటువంటి వారైనా నా దేవుడు వారిని మార్చుటకు శక్తిమంతుడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అంటే విడిపించడానికి, గ్రుడ్డి వారి కన్నులను తెరవజేయడానికి, చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి, దుఃఖితులను ఆదరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనము. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుకును, నలిగిన వారిని విడిపించుకును, ప్రభువు హిత వస్త్రమును ప్రకటించుకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. నిజంగా ఎవరు ఏ చెరలో, అప్పులు అనేటువంటి చెరలో ఉన్నారా, లేకపోతే పాతాళం యొక్క పాశాలు చుట్టుకొని మరణపు యొక్క ఉరుల్లో వారు ఉన్నారా? వారిని విడిపించడానికే నా ప్రభువును తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి పంపినాడు అన్నటువంటి వాక్యాన్ని నమ్మి, దేవా నువ్వు విడిపించు, రక్షణ లేని నా కుటుంబానికి రక్షణ ఇవ్వు, రక్షణ లేని నా కుటుంబ సభ్యులకు రక్షణ ఇవ్వు, రక్షణ లేనటువంటి నా రక్త సంబంధికులకు రక్షణ ఇవ్వు ప్రభా. అపవాది యొక్క చెరలో వారు, ఐగుప్తీలు కూడా, ఐగుప్తులో ఎవరున్నారు? ఇజ్రాయేలీలు ఉన్నారు. ఆ ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి, దాసుల గృహమైనటువంటి ఐగుప్తులో నుంచి బయటికి రావాలని ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేసినారు? ప్రార్థన చేసిరి. ప్రార్థన చేసినప్పుడు వారిని విడిపించడానికి నా దేవుడు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ యొక్క తన మామను యిత్రో యొక్క మందను కాస్తూ ఉన్నప్పుడు అక్కడ నా ప్రభువు పొదలోనే ప్రత్యక్షమై నిశ్చయముగా వారి మొర నా యుద్ధకు చేరింది, వారి నిట్టూర్పులు నాకు చేరి ఉన్నవి, వారి యొక్క హింసను, బాధను, కన్నిటిని నేను చూస్తూ ఉన్నాను. మోషే నువ్వు లే, ఇజ్రాయెల్ విడిపించడానికి నువ్వు ఐగుప్తుకు వెళ్ళు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అనాది ప్రణాళిక సంకల్పం చొప్పున ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, తల్లి గర్భంలో నువ్వు పిండము కాకమునిపై నా దేవుని కన్నులు నిన్ను ఎందుకు చూచి ఉన్నవి అంటే, అనేకులను సాతాను యొక్క చెరలు, పాపపు యొక్క చెరలు, శాపపు యొక్క చెరలు, మరణపు యొక్క చెరలు ఉన్నటువంటి వారిని విడిపించడానికే నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆయన నిన్ను తనకు ఒక ప్రతిష్ఠిత జనముగా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆయన తనకు నిన్ను ఒక స్వకీయ జనముగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, అనేకులను నీవు విడిపించడానికి. మోషే దగ్గర ప్రభు చెప్పినప్పుడు మోషే ఏమంటాడు? అయ్యా, నేను నోటి మాంద్యము, కటువంటి వాడను, నేను నత్తివాడను, నాకు మాట్లాడడానికి రాదయ్యా అన్నప్పుడు, మోషే నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు, నీకు నోరుగా ఆరోను ఉంచుతాను, నువ్వు వెళ్ళు. అక్కడ ఏమైనా నువ్వెవరు అంటే నువ్వు చెప్పు, నేను ఉన్నవాడను, అనువాడను, ఉండును అనువాడనైనటువంటి దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని నువ్వు ప్రకటించు. హల్లెలూయా. చూడండి, ఆ ఐగుప్తులో, ఎందుకంటే ఆ ఫరో ఐగుప్తుల చేత వెట్టి చాకరీ చేయించుకోవడానికి అలవాటు పడ్డాడు. పంపించడానికి మనసు అవుతుందే? కాదు. కానీ అనేకమైన అద్భుత కార్యాలు, సూచక క్రియలు, మహత్ కార్యాలు నా దేవుడు మోషే మూలకంగా ఆ యొక్క ఐగుప్తులో చేసి తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను ఐగుప్తు దాసుల గృహమైనటువంటి ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చాం. ఫరో యొక్క దాసత్వంలో నుంచి వెలుపలికి తీసుకొని వచ్చాం. ఫరో యొక్క బానిసత్వంలో నుంచి వెలుపలికి. ప్రియులారా, మనము ప్రార్థన చేస్తే విడుదలకు నాయకుడు, విడిపించుటకు శక్తి కలిగినటువంటి ప్రభు, సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, ఆయన తన దూతను ఏ విధంగా విడిపించడానికి పంపినాడో, తన దూతలను వాయువులుగా చేసుకొని ఆ ప్రజల యొద్దకు పంపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికే వచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, సంఘముగా, సమాజముగా మనమందరము కూడా కూడి ఏం చేయాలంటే, శుక్రవారం ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. నిర్లక్ష్యం చేయడము కాదు, కానీ ఆసక్తితో, అత్యాసక్తితో మనము ఎవరికి ప్రార్థనలు చేయాలి, ఎవరికి ప్రార్థనలు చేయాలి? ఈ సంఘము, పేతురు గారి సంఘము ఎవరికి ప్రార్థన చేసింది? విడిపించుటకు శక్తి కలిగినటువంటి దేవునికే ప్రార్థన చేసింది. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయన సర్వశక్తిమంతుడు, సర్వశరీరులకు దేవుడు. ఎలాంటి సమస్య కానీ, ఎలాంటి కష్టమే కానీ, ఎలాంటి బాధే కానీ, ఎలాంటి రోగమే కానీ, ఎలాంటి అప్పులే కానీ, అది ఏదే కానీ దానిలో నుండి విడిపించుటకు ఆయన మాత్రమే శక్తిమంతుడు, సమర్థుడు. ఎందుకంటే బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ఏ పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నావో ఆ పరిస్థితికి సంబంధించిన లేఖన భాగాలు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. అందులో నుంచి విడిపించినట్టుగా, పరిష్కారం చేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనము ఏ చెరలో ఉన్నాము? మన వారు ఏ చెరలో ఉన్నారు? ఆ రోజు హేరోదు దినాలలో పేతుర్ని బంధించి చెరసాల్లో పెట్టినారు. కానీ సంఘము మెలకువతో దేవునికి ప్రార్థన, 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 ప్రార్థన. అందుకోసమే మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. అమ్మ 16 మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి,
మీరు చేయు కార్యములన్నీ హల్లెలూయా ఏ విధంగా చేయాలంట ఇక్కడ చూస్తున్నాం. మెలకువగా ఉండు అంటే ఆసక్తితో మీరు ఉండండి. యేసు ప్రభుని ఇంకా పట్టుకొని పోయే సమయం వచ్చింది. ఆయన శిష్యులకు చెప్తా ఉన్నాడు, మీరు నా కొరకు మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారు. మరీ ప్రభు వచ్చి వాళ్ళు లేపుతూ ఉన్నాడు, మీరు నా కోసం ఒక్క గడి అయినను మేల్కొని ఉండలేరా? ఏది ఏమైతేనేమి యేసు ప్రభుని పట్టుకొని పోయే సమయం ఆసన్నమయ్యా, పట్టుకొని పోయి. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, మీరు మెలకువగా ఉండుడి. ఏ విధంగా ఉండాలంట? మెలకువగా ఉండి ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి మనము విశ్వాసంలో ఏ విధంగా ఉండాలంట? విశ్వాసమందు నిలకడగా, స్థిరులుగా, స్థిర చిత్తులుగా మీరు ఉండాలి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, పౌరుషము కలవారై, రోషము గలవారై, నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు విడిపిస్తాడు, నేను ప్రార్థన చేస్తాను, నా ఇంటి వారందరూ కూడా దేవుని ఆరాధించడానికి మేము కుటుంబంగా వస్తాం, నేను ప్రార్థన చేస్తాము, నయము కానీ ఈ రోగాన్ని నా దేవుడు స్వస్థపరిచే యెహోవా రాఫా, ఆయన పొందిన గాయాలలో స్వస్థత ఉంది, ఖచ్చితంగా నా దేవుడు స్వస్థపరచుటకు శక్తిమంతుడు, సమర్థుడిని. పౌరుషంగా దేవుని సన్నిధిలో ఆయన శక్తిని ఆశ్రయించి ప్రార్థన చేయడానికి నువ్వు ఎప్పుడైతే పూనుకుంటావో దేవుడు గొప్ప కార్యం చేసేటువంటి వాడుగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, బలవంతులై ఉండు కదా. మనం చూస్తున్నాము, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనులు కాకూడదు. ఏదైనా జరగకపోతే ఇంకెప్పుడు జరుగుతుందిలే అనుకుంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, అందరితో కూడా ప్రార్థన చేపిస్తా అన్నారు సారు పాస్టర్మ్మ, ఏం జరుగుతుందో ఏమో అనుకున్నాను, అట్లా అయ్యింది. అంటే మన విశ్వాసం ఏమయ్యా? ప్రభువులో ఏ విధంగా ఉండాలి అంటే బలహీనులు మనం కాకూడదు. బలహీనులు కాకోకుండా బలవంతులై ఉండాలి, ధైర్యము తెచ్చుకోవాలి. ఈరోజు కాలేదా, రేపు అవుతుంది, రేపు కాలేదా, విశ్వాసంతో ఎదురు చూస్తూనే ఉండాలి. విశ్వాసం గెలుస్తుంది, అపవాది శక్తులు కూలిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ కార్యానుకూలమైనటువంటి మంచి సమయము ప్రాప్తించి ఉంది. మీరందరూ కూడా ఏమి చేయాలి అంటే, కార్యానుకూలం, మీ కార్యాలు జరిగే సమయము ఆసన్నమైంది. ఉద్యోగాల, గర్భఫలాల, మీ బిడ్డల యొక్క వివాహాల, లేక మరి ఇంకా మీరు దేని కొరకై, రక్షణన, ఫలభరితమైనటువంటి జీవితాల, పంటల, వర్షాల, మరి మీరు దేని కొరకు వేడుకుంటూ ఉన్నారో ఆ కార్యాలు జరిగేటువంటి సమయము ఏమైంది? కార్యానుకూలమైన సమయము ప్రాప్తించి ఉంది. ప్రియమైనటువంటి కొరింథీ సంఘ బిడ్డలారా, ఎందుకు మీలో వేచ్చాలు, ఎందుకు మీలో మనస్తాపాలు, ఎందుకు ఒకరి మీద ఒకరు మీరు చాడీలు చెప్పుకోవడం, ఇవన్నీ మానేయండి. దేవుని యొక్క కార్యానుకూలమైనటువంటి మంచి సమయము, మంచి సమయము, కార్యానుకూలమైనటువంటి మంచి సమయము ప్రాప్తించింది. మీ ప్రయాసము ప్రభువులో వ్యర్థం కాదు, మీ ప్రార్థనలు వ్యర్థం కాదు, మీరు ప్రభు కొరకు పడినటువంటి కష్టమే వ్యర్థం కాదు, ప్రభు సన్నిధిలో మీరు చేస్తున్న పనుల వలన కలిగే ఆ యొక్క సమయమే కానీ వ్యర్థం కాదు. ప్రతి దానికి కూడా దేవుడు లెక్క తూచి నీ కార్యాన్ని దేవుడు నెరవేర్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఏ విధంగా ఉండాలంటే ఆసక్తితో ప్రార్థన చేయండి. మనం చూస్తుంటున్నాం, ఇదే 15:58 చూస్తే కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అది ఎప్పటికీ
9వ వచనంలో చూస్తాం, 16:9. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఎవరికి? నాకే. నేను ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసంలో నిలకడగా ఉన్నాను, పౌరుషం కలిగి దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాను. ప్రభులో బలహీనురాలు కాకుండా దేవుడు నెరవేర్చుటకు చేయుటకు శక్తిమంతుడు ఆయన, సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది లేదు 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 అని నేను ఎప్పుడైతే చెప్తూ ఉంటానో, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని కార్యాలు నా జీవితంలో సజావుగా జరిగిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తుంటున్నాం, మెలకువగా ఆసక్తితో ప్రార్థన చేయాలి. విశ్వాసంలో ఏ విధంగా ఉండాలి? చెదరని విశ్వాసం, తరగని విశ్వాసం, కదలని విశ్వాసం. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. 125వ కీర్తన ఏమని సెలవిస్తుంది? మొదటి వాక్యంలో అమ్మా, 125వ కీర్తన మొట్టమొదటి వాక్యం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు, విశ్వాసముంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె. కొండలు కదల్చబడతాయా? పర్వతాలు కదల్చబడతాయా? లేదు. ఆ విధంగా మన విశ్వాసంలో స్థిరంగా ప్రభు కార్యమయందు మనం ఆసక్తితో, అత్యాసక్తితో, ఆశతో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జయమే వస్తుంది, కానీ అపజయము, సోలు, ఓటమి. అందును బట్టి మనం చూస్తున్నాము, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అయినను మనం చూస్తున్నాం కదా, రోమా 8 చివరి వచనంలో మనం చూస్తాం, అయినను వీటన్నిటిలో మనం ఏమి పొందుతూ ఉన్నామంటే అత్యధికమైనటువంటి విజయమును పొందుతాం. కాబట్టి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుని వైపు చూస్తూ మనం ఏం చేయాలంటే, ఆత్మలో బలహీనులము కాకూడదు, ప్రార్థన చేసే విషయంలో బలహీనులము కాకూడదు, మందిరానికి వచ్చే విషయంలో బలహీనులము కాకూడదు. ప్రభు యొక్క కార్యాలయందు ప్రభుని పునరుత్థానుడైనటువంటి యేసును ఆరాధించడానికి మనము ఏ విధంగా ఉండాలంటే, మన ప్రాణ, ఆత్మ, దేహ, శరీరము ప్రభు కొరకు తవకపడాలి, కేకలు వేయాలి. అప్పుడు నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తానా అనేటువంటి తృష్ణతో పరిగెత్తి 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 వచ్చినప్పుడు దేవుడు ఆశగల ప్రతి ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపడు. సంఘము ప్రార్థన చేసింది, పేతురు విడుదల పొందినాడా లేదా? నువ్వు ఏ ఏ విషయాల కొరకైతే నువ్వు సంఘములో ఒక అంగముగా చేయబడ్డావు, సంఘములో ఒక అవయవముగా చేయబడ్డావు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు సంఘముగా ప్రార్థన చేయాలి. కుటుంబము కూడా చిన్న సంఘమే. నలుగురు కూడుకొని ప్రార్థన చేయడం కూడా చిన్న కుటుంబముగా సంఘం. వ్యక్తిగతంగా ప్రభుని 3 రకాలుగా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. వ్యక్తిగతంగా, రెండవది కుటుంబముగా, మూడవది సంఘముగా. అందుకే ప్రభు అంటారు, కొందరు మానుకున్నట్లుగా మీరు మానుకోవద్దండి, ఆ దినము సమీపించిన కొలది మీరు మరి ఎక్కువగా కూడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, పేతురు విషయంలో హేరోదు రాజే కానీ, యూదులే కానీ, వాళ్ళు ఆ పేతురుని లేకుండా చేయాలనుకున్నారు. సంఘము ప్రార్థన చేసినప్పుడు ఆయనకు ప్రస్తుతం ఏమి జరుగుతుంది, ముందు ఏమి జరుగుతుంది, వెనుక ఏమి జరిగింది అంతా ఎరిగిన దేవుడు. కాబట్టి ఇక చెరసాల్లో కాదు కానీ వెలుపలికి పేతురుని తీసుకొని రావాలని సంఘము ప్రార్థన విని, వాళ్ళు ఏమైనా విశ్వాసంతో ప్రార్థన చేసినారా? ప్రార్థన ఏమో బాగా ఆసక్తితో చేసినారు. పేతురు వచ్చినారంటే మా ప్రార్థన దేవుడు విన్నాడు, పేతురుని పంపినాడని పరిగెత్తుకుంటూ వచ్చినారా? ఆ బిడ్డ సంతోషంతో పేతురు యొక్క స్వరాన్ని గుర్తెరిగి సంతోషంతో పోయి చెప్తే, నువ్వు పిచ్చిదాని ఊరుకో, మనల్ని పట్టుకుపోయే వాళ్ళందరూ వచ్చి వారు భయం చూడండి. కానీ ప్రియులారా, ఎప్పుడైతే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో అడిగినది అది ఏదే కానీ సంతానాన్ని అడిగినామా, దేవుడు శూన్యంలో సమస్తమును కలుగజేసినటువంటి దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రభువా సంతానం ఇచ్చినావు,
మన బిడ్డల యొక్క వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నామా? దేవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి ఆ రోజు ఏదేని వనములో వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు నీవు నా యొక్క కుమారునికి, నా కుమార్తెకు నువ్వు వివాహము చేస్తావయ్యా. మా పరలోకంలో నిర్ణయించినటువంటి వ్యక్తులు భూమి మీద నాకు ఇస్తావయ్యా. నీకు స్తోత్రం. అప్పుల్లో ఉన్నావా? ప్రభువా, నన్ను అప్పుల నుంచి విడిపించడానికి, పేదరికం నుంచి విడిపించడానికి, దరిద్రం నుంచి విడిపించడానికి, ధనవంతుడు, శ్రీమంతుడు, అద్వితీయుడు, ఐశ్వర్యవంతుడు నీవు నా కొరకు వచ్చావయ్యా, నన్ను విడిపిస్తావు. అంత మాత్రమే కాదు దేవా, నువ్వు జీవమును సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చినావు కదా ప్రభా. నా జీవితంలో కొరతల్లో ఉన్నాను, అసంతృప్తి కలిగినటువంటి జీవితానికి జీవిస్తూ ఉన్నాను దేవా. తృప్తికరమైనటువంటి సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికే నువ్వు వచ్చావయ్యా అని ఎప్పుడైతే నమ్మి దేవుని స్తుతిస్తూ ఉంటామో దేవుడు అద్భుతంగా ఏం చేస్తాడంటే గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. మీ భర్తలు త్రాగుబోతులా? వాళ్ళు త్రాగుబోతులు ఇంకా అంతే ఇంతే అని మాట్లాడొద్దండి. మీ కన్నుల ఎదుట ఒక మంచి దృశ్యాన్ని పెట్టుకోండి. వారు బూతులు తిట్టేటప్పుడు సైతానా తిడుతూ ఉన్నాడని ఆనందిస్తున్నావు కదా, ఒకరోజు మా ఆయన దేవుణ్ణి స్తుతించడం నువ్వు వింటావు, నీకు సిగ్గు కలుగుతుంది. ఈరోజు బాటిల్ పట్టిన ఈ చేతులు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటాయి, అప్పుడు నీకు సిగ్గు. నా దేవునికి మహిమ. ఈరోజు పేదరికంలో ఉన్నావా? గడవని స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావా? ఒకరోజు వస్తుంది, యథార్థవంతుల సంతతి వారు భూమి మీద బలవంతులైతారు. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుంది. మేము దాతృత్వం కలిగి బీదలకి ఇస్తాం. దాతృత్వం కలిగి అప్పుగా కాదు, వడ్డీ ఎంత ఇంత అంత వద్దు, ఇచ్చిండే నీ ఫ్రీగా ఇచ్చాను తీసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ప్రభువు విడిపించి మన స్వతంత్రులుగా చేయడానికి ఆయన వచ్చిన్నాడు. వాక్యాన్ని మన ఎదుట ఉంచుకొని సంఘముగా మనము దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందరూ మోకరిద్దామా? థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఏ చెరలో ఉన్నావు? పేతురు అయితే నిజముగా హేరోదు చేత పట్టబడి చెరసాల